మనకి చెప్తా ఉంటారు. ఏది అంటే ఒకటి ఎప్పుడైనా మరకటం అంటే కోతి ఎట్లా ఉంటుంది, కోతిని పిల్ల పట్టుకొని ఉంటుంది ఎప్పుడు, అది పట్టుకోదు. అదే మార్జాలం అంటే పిల్లి, ఏది అది పిల్లని నోట కరుచుకొని తీసుకెళ్తుంది. అంటే అవసరాన్ని బట్టి ఎప్పటి వరకు పట్టుకోవాలి, ఎప్పుడు వదిలేయాలి అనేది తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. సో ఆ విధంగానే వ్యవహరిస్తాడు పూర్తి స్థాయిలో. రెండోది, ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో 135 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. సో ఇవాళ హఠాత్తుగా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన కొంపలంటుకు పోయేటువంటి విషయాలు ఏమి లేవు. సో ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం అదే ఎవరు ఉండరు, ఎట్టి పరిస్థితుల్లో ఉండరు. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతే, అలాగే ఉంటారు పూర్తిగా. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న వాళ్ళు కావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తారు. మీరు గుర్తు తెచ్చుకుంటే మొన్న సీట్లు కేటాయించినటువంటి వాళ్ళలో దాదాపు అంటే వాళ్ళు 21 సీట్లు కేటాయించితే అందులో దాదాపు 16 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ నుంచి చివరి నిమిషంలో పంపించేసి సీట్లు కేటాయించి వాళ్ళందరికీ ఇచ్చారు. పార్టీని నమ్ముకున్న వాళ్ళని పవన్ కళ్యాణ్ భుజాన వేసుకొని ఎవరిని మోయలే. ఆ రోజు కూడా అంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యతలు మనం చాలా వరకు గమనించినట్లయితే ఇది. ఈ రోజున అతన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు బయటికి పంపడం వలన ఆ విభేదాలు వచ్చినాయి. అది కనుక బీజేపీ సొమ్ము చేసుకున్నట్లయితే రాష్ట్రంలో బలపడితే భవిష్యత్తులో తనకి ఇబ్బంది. రెండు, ఈ కేసులకు సంబంధించినవి కానీ ఇతర అంశాలు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో సరైనటువంటి ప్రాధాన్యతలు రాకపోవచ్చు. ఇవన్నింటినీ దెబ్బ తీసుకునేటువంటి వ్యక్తి కాదు కాబట్టే చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అందులో భాగమే ఇది తప్పితే మిగతా ఏదో పవన్ కళ్యాణ్ బయటికి పోతే ఏదో కొంపలంటుకు పోతాయి అనేటువంటిది కాదు. ఎప్పుడూ కూడా వ్యూహాత్మకంగా ముందు వరుసలో పంపించింది పవన్ కళ్యాణ్ని బీజేపీలోకి. ఇందులో ఎవరు అవునన్నా కాదన్నా నిజం చంద్రబాబు నాయుడు పంపించిందే, అందులో కాదనడానికి ఎలాంటి ఇది లేదు. ఈ రోజు ఇక్కడ తెలంగాణలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా విషయాల్లో చంద్రబాబును అనుసరిస్తున్నటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అది పవన్ కళ్యాణ్ ఇండివిడ్యువాలిటీ చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ ఇండివిడ్యువాలిటీ అనేది చాలా తక్కువ అక్కడ పూర్తి స్థాయిలో. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇప్పుడు వ్యవహరించిన ఎట్లా ఉందంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు వ్యవహారం అయితే నాకైతే అనిపిస్తుంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు పవర్ లో ఉన్నప్పుడే లోకేష్ బాబుకి సరిపడా ఏదైతే ఉందో ఆ పదవిని అప్పచెప్పి తాను బాధ్యతలు మెల్లగా తప్పుకుని అలా దీపం. ఇక్కడ 2 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీది మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీది పిఎం అవ్వాల్సినప్పుడు ఆయన అవ్వలేదు, ఆ తర్వాత అవుదామని ఇప్పటికీ అవ్వలేకపోతుంది. అదొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. రెండో ఎగ్జాంపుల్ 10 ఏళ్ల పరిపాలన ఉన్న టిఆర్ఎస్ కేటీఆర్ ని కీలక బాధ్యతలలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రిని చేయలేకపోయారు. అది అవుతుందో లేదో కూడా మనం చెప్పలేము. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒకవేళ అన్నట్టు అంత రాజకీయ విశ్లేషణ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడైతే పావులు కదిపే అవకాశం ఉంటుంది. సో ఏదైతే ఉందో జనసేనతో కలిసినా కలవకపోయినా ఆయనకి ఇప్పుడు వచ్చే నష్టమేం లేదు. అంటే ఇప్పుడు ఏరు దాటాక తెప్ప తగలేయడం అంటారు. సో మనం గెలిచేసాం కాబట్టి సో మనకి 20 సీట్లు 21 సీట్లు అనేది నథింగ్. సో వ్యూహాత్మకంగానే అంతకుముందు తెలుగుదేశంలో పార్టీలో పనిచేసిన వాళ్ళనే ఇక్కడ సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. సో కొంతమంది జనసేన నుంచి ఇటు జంప్ అవుతారే తప్ప తెలుగుదేశం నుంచి ఇటు వస్తారని నేనైతే అనుకోవట్లా. అది ఇప్పుడు జనసేన పార్టీని వాడుకుంటుందా టీడీపీ? 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అయినా సరే ఇలాగే భావించాలా? ఖచ్చితంగా భావించాలండి. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ బాబుని ఎవరినైతే ఇన్ ఫ్రంట్ ఆఫ్ తెచ్చారో సో ఇప్పుడు కానీ డిప్యూటీ సీఎం అనేది సార్ అన్నట్టుగా అది పెద్ద అర్హతలతో కూడింది కాదు. దాని నుంచి పవర్స్ కూడా ఎలాంటివి ఉండవు. అదొక పేరుకి మాత్రమే ఉంటుంది. డిప్యూటీ సీఎం అనేది ఎప్పటికీ పేరుకి మాత్రమే. పవన్ కావాలనుకుంటే హోమ్ మినిస్టర్ తీసుకోలేరా? ఇక్కడ ఇంకొకటి ఉందండి, మనం ఏది కావాలనుకుంటే అదే చెప్పాను మీకు స్టార్టింగే చెప్పా, మనకి షరతులతో కూడిన పొత్తు జరగల. మాకు ఇవి కావాలి, ఈ క్యాబినెట్స్ కావాలని అడుకోవాలా. వాళ్ళు ఏది ఇస్తారనేది వెయిట్ చేశారు. లాస్ట్ వరకు కూడా డిప్యూటీ సీఎం ఇస్తారా లేదా అని లాస్ట్ వరకు సస్పెన్స్ గానే ఇచ్చారు. అది ఒక అలంకారప్రాయంగానే ఇచ్చారు తప్ప ఆయనకి ఇచ్చిన మంత్రి పదవులు వేరే ఉన్నాయి. సో అటవీ శాఖ కావచ్చు, వాట్ ఎవర్ వేరే కావచ్చు, అవి వేరే ఉన్నాయి. ఇంకొంచెం లోతుగా విశ్లేషించుకోవాలి. హోంశాఖ వలన ఎలాంటి ప్రాధాన్యత లేదు, కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ ని అధికారాన్ని చలాయించడానికి తప్పితే. పవన్ కళ్యాణ్ వ్యూహం వేరు. ఎందుకంటే జనసేనకి బేస్ లేదు. మీరు ఇందాక అన్నారు ఫ్యాన్ బేస్ ఎంత ఉంది అని చెప్పి. ఫ్యాన్ బేస్ అంత ఉంటే 7% ఓట్లకి ఎందుకు పరిమితం అయ్యారు? 2019లో ఫ్యాన్ బేస్ మొత్తం ఓట్లు వేస్తుంటే కనీసం అంతకుముందు ప్రజారాజ్యం 18% ఓట్లుంటే ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఇంత పరిమితం అయిపోయింది 7%? సో అన్ని కలవటం వలన, కూటమిగా కలవటం వలన వచ్చినటువంటి ఆ ఓట్లే తప్పితే ఫ్యాన్ బేస్ వలన వచ్చేటువంటి ఓటింగ్ శాతం 10% మించి ఎప్పుడు రాదు. తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు అంతకుముందు ఉప ఎన్నికల్లో తిరుపతిలో. ఆ రోజు వచ్చినటువంటిది కూడా 10% దాటలేదు జనసేనకి. సో అక్కడ ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవడానికి ఫ్యాన్ బేస్ చాలా తక్కువ. ఫ్యాన్ వేరు, ఓటర్ వేరు, ఓటర్ విశ్లేషణ.
సో ఇప్పుడు కావాలని వాంటెడ్గా తను గ్రామీణాభివృద్ధి శాఖ ఎందుకు తీసుకున్నాడు అంటే రూరల్ ఏరియాల్లో జనసేన పార్టీకి ఒక బలమైనటువంటి క్యాడర్ని డెవలప్ చేసుకోవడానికి వాంటెడ్గా తీసుకున్నాడు. తను చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అర్బన్ ఓటర్ ఎప్పుడు కూడా జనసేన వైపు తిరుగు, ఎందుకంటే ఒక మాస్ లీడరు, మాస్ ఇమేజ్ రూరల్ ఏరియాల్లో అయితే తను బలపడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వాంటెడ్గా తీసుకున్నాడు. హోంశాఖ తీసుకొని ఏం చేస్తాడు? డీజీపీని లేకపోతే మిగతా వాళ్ళని అడ్వైజ్ చేసుకుని ఇంకొకటి చేసి శాంతి భద్రతలు అసలు హోమ్ మినిస్టర్ తీసుకుంటానని కాదు, ఆ ఎమోషన్లోన అనిత ఆమె మినిస్టర్ తీసుకుని సరిగ్గా వ్యవహరించట్లేదని తనకు చేత కాకపోతే ఆ పోస్ట్ కూడా నేనే తీసేసుకుంటానని అనడం అక్కడ. ఇంకోటి చెప్పాలంటే అసలు సీట్లు అడగడంలోనే ఆయన ఏం డిమాండ్ చేయలేదు. ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోబెట్టుకొని ఆయనకి ఎక్కువ సీట్లు అడగాలని వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే ఫోర్స్ చేశారు. నువ్వు నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇన్ని సీట్, అది కాదు ఆయన అనింది ఏంటి, లేదు ఆయన అనింది కాదు ఆయన అనింది ఏంటి, అన్ని సీట్లలో నిలబడి గెలవాలంటే డబ్బు ఎవడు ఇస్తాడు అని అన్నారు. నా దగ్గర డబ్బు లేదు, డబ్బులు ఎవరు ఇస్తారు అన్నారు. అంతేగాని నిలబడితే ఎవరు గెలవరని ఆయన చెప్పలేదు. ఒకటి చెప్తున్నానండి, నిలబడి పోటీ చేయడం అంటూ మొదలు పెడితే ఏ పార్టీకైనా కొద్ది రోజులకు మైలేజ్ అనేది వస్తుంది. అంతెందుకు 2019లో 2 సీట్లు కూడా రాలేదు. ఉన్న ఒక సీటు ఎవరో కొట్టుకుపోయారు. పవన్ కళ్యాణ్ నిలబడి 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు 100% స్ట్రైకింగ్ రేట్ ఎట్లా వచ్చింది? అది కేవలం కూటమి వల్ల, ఎలా తెలుగుదేశం ప్రభావం వల్ల కాదు. పవన్ కున్న కొంచెం ఇమేజ్ కూడా ఉంటుంది, మరీ అంత తీసిపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం అప్పట్లో పరిస్థితి, చంద్రబాబు నాయుడిని ఎప్పుడైతే బిహైండ్ ది బార్స్ పంపించారో అప్పుడు అమాంతంగా తెలుగుదేశం గ్రాఫ్ పెరిగింది. ఆయన కేసుల్లో ఉన్నప్పుడు, కోర్టులో తిరుగుతున్నప్పుడు గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఎప్పుడైతే జైలుకు వెళ్ళారో అప్పుడు గ్రాఫ్ పెరిగింది. ఎంతలా గ్రాఫ్ పెరిగిందంటే జైల్లోనూ చూడ్డానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ విత్ క్లూలెస్గా వెళ్ళిన తను బయటకు వచ్చేసి నేను మద్దతు పలుకుతున్నానని ఆవేశంగా చెప్పగలిగేటువంటి ఒక సిచ్యువేషన్ని చంద్రబాబు నాయుడు క్రియేట్ చేయగలిగారు. ఎస్, ఆ క్షణాన్ని హీస్ ది విన్నర్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని బలపరుస్తూ బయటికి వచ్చి మీడియా ముందు అది ఏంటి కూటమిని చెప్తానని చెప్పి బీజేపీతో అంటకాగుతానని చెప్పి అక్కడ అధిష్టానంతో నామమాత్రంగా కూడా పర్మిషన్ తీసుకోకుండా ఆనంద్గా ఆయన సపోర్ట్ ఇచ్చేశారు. ఇచ్చి మళ్ళీ ఏమన్నారు, బీజేపీతో నేను మాట్లాడతాను కలిసి పోటీ చేయడానికి. ఇది అదాటుగా అన్న మాటలు కాదు. పవన్ కళ్యాణ్ స్టామినాని అంచనా వేయలేకపోతున్నామా? ఎందుకంటే బీజేపీ పార్టీనే పొత్తులో జాయిన్ చేశారు. అమ్మ అలా జాయిన్ చేసేలాగా ప్రయత్నించింది, ఆ ప్రయత్నం వెనుక నడిపించిన వ్యూహం అంతా చంద్రబాబు నాయుడు గారిదే. ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీ పైన బ్రహ్మాస్త్రం ప్రయోగించారండి. ఆ బ్రహ్మాస్త్రం పేరు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒక టీడీపీలో ఒక వాదన కూడా ఉందండి. అది ఏంటంటే, సో యువగలం పాదయాత్ర ఏదైతే ఉందో అప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది లోకేష్ కి. సో దానివల్ల యువతరం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు తిరిగారు, ఆ కార్యకర్తలుగా పనిచేశారు. దానివల్ల కూడా గెలిచాము. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు లోకేష్ ఏదైతే వర్క్ చేస్తున్నారో, తనంతట తాను ఏదైతే సాధన చేసి పైకి వచ్చారో, సో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే నెగ్గి మరీ పైకి వచ్చారో, అంటే ఇట్లా ఒక ఎలివేషన్ అనేది ఇస్తున్నారు లోకేష్ కి. సో నేను అనేది ఏంటంటే, ఇది అంతకు ముందు లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు సో లోకేష్ కి మంత్రి పదవి ఇచ్చి అనవసరంగా తప్పు చేశారని ఇదే కార్యకర్తలు, ఇదే టీడీపీ వాళ్ళు విమర్శలు కూడా చేశారు లోకేష్ మీద. ఇప్పుడు లోకేష్కి ఏవైతే పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని కూడా పాయింట్స్ టిక్ పెట్టుకుంటే చెప్తున్నారు. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు యువగలం పాదయాత్ర వల్ల యూత్ లో వచ్చింది కాదు, అంటే ఇక్కడ పవర్ నేను చెప్తాను పవన్ కళ్యాణ్ అందులో ఎమర్జ్ అవ్వడం వల్లే తెలుగుదేశంలో ఆ యూత్ అయితే ఏదైతే ఉందో ఆ యూత్ కదిలి వచ్చారు తప్ప యువగలం పాదయాత్ర ఇంపాక్ట్ చేసేసిందో, లేదంటే ఇప్పుడు ప్రజా దర్బార్ ఏదైతే నడుస్తుందో అది ఇంపాక్ట్ చేసిందో